హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా పాల బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా అయితే పాల బూరెలు తడిపిండితో చేస్తారు కదా. నేను ఈరోజు అసలు ఎలాంటి పిండి వాడకుండా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నార్మల్గా చేసుకునే వీటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో లేట్ చేయకుండా పాల బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యంని తీసుకొని బాగా వాష్ చేసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టుకోండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యంని అయితే తీసుకున్నా. ఇప్పుడు ఒకసారి వీటిని వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేశాక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టిన బియ్యంని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఏ గ్లాస్ అయితే బియ్యంని తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్కి హాఫ్ గ్లాస్ బెల్లంని వేసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టి బెల్లంని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్కి కొంచెం తక్కువ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 3 యాలకులు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోండి. చూశారు కదా, మనం పిండి ఈ విధంగా ఉండాలి. దోశ పిండి కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న 3 స్పూన్స్ దాకా కొబ్బరి తురుముని వేసుకోండి. మీరు కావాలంటే కొంచెం నువ్వులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడాని వేసుకొని బాగా మిక్స్ చేయండి. సోడా ఉప్పుని ఎక్కువ వేయకండి, బూరెలు ఆయిల్ బాగా పీలుస్తాయి కదా. కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన బూరెల పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఈ బూరెలకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఆయిల్ తక్కువగా ఉంటే బూరెలు సరిగా పొంగవు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు ఒక గెంట తీసుకొని పిండిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవు, కలర్ వస్తాయి. చూశారు కదా మన బూరెలు ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు వీటిని గరిటతో 2 సైడ్స్ తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని గెంటతో ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, మన ఇన్స్టెంట్ పాల బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. పిండి వేసుకోవడాలు, పిండి జల్లించుకోవడాలు ఇవేం అవసరం లేకుండా బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు. వితిన్ 15 మినిట్స్లోనే బూరెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.